చికెన్ ఉంది జంబో సోకుంది మీల్లో ఎవడంట రాంబో. ఏమరా చిరు ఏం చేస్తున్నావురా? నల్లగా శవంలో ఉందంటరా దుమ్మలకుంటాడా? ఓ అన్న శవం కాదన్న, బయట అయితే 1000 రూపాయలు అమ్ముతారన్న తందూరి. మన విలేజ్ స్టైల్లో 400 కలగా అయిపోతే ఎలా చేస్తాం చూడనా. ముందుగా అయితే మన కోళ్ళ ఫారంకి వెళ్ళి స్కిన్లో చేపించుకొని దాన్ని అయితే మాత్రం ఘాట్లు అయితే పెట్టుకొని ఉప్పు కారం పసుపు నూనె అన్ని కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మనకు గుడ్లు అన్ని కూడా కలుపుకొని దానికి ఘాట్లు అయితే పెట్టుకొని దానికైతే మసాలా పట్టించుకొని చికెన్ అయితే మాత్రం ఉడికించుకొని మొత్తం అయితే తింటున్నాం. అది ఎలాగైనా ప్రాపర్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, A to Z ముచ్చట్లేని బ్లాగ్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ షేర్ చేయండి. అయితే మేము కోళ్ళ ఫారంకి వచ్చి ఇక్కడైతే ఇక్కడ బాయిలర్ కోళ్ళ కూర అయితే మాత్రం నల్లగొండి గిరికోళ్ళగా ఉంది. దీన్ని అయితే తీసుకున్నాం 2 కేజీలు 500 గ్రాములు అయితే ఉంది. దీన్ని అయితే మొత్తం స్కిన్లెస్ అయితే చేపించేసి మొత్తం వెయిట్ అయితే చూసాం. వెయిట్ చూసిన తర్వాత అయితే మాత్రం కేజీ 300 గ్రాములు ఉంది. ఇది మనం తినడానికి సరిపోద్దని చెప్పి దీన్ని మాత్రం మనం పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. దీన్నైతే శుద్ధంగా కడుక్కొని చికెన్ పెట్టుకొని ఉప్పు కారం పసుపు నూనె మసాలా పెరుగు అన్ని కలుపుకొని దానికైతే మాత్రం చికెన్ కి అయితే పట్టించేసుకొని అయితే మాత్రం అవి పట్టుకొని అయితే 1 గంట 2 గంటలు అయితే నానబెట్టిస్తాం. ఒకసారి వీడియో అయితే చూడండి, ఫుల్ గా బాగుంటది. ఈ తందూరి మనం చేయాలంటే నూనె డబ్బా ఒకటి అరిటాకులు ఒకటి మంట పెట్టుకొని పొల్ల ఒకటి అయితే కావాలి. ఇప్పుడైతే మనం అరిటాకులు అయితే తెంపుకోవడానికి మా వాడైతే అరిటాకులు అయితే తెంపేశాడు. శుభ్రంగా అయితే కడుక్కొని అవన్నీ పట్టుకొని అయితే మాత్రం వెళ్ళిపోతున్నాం మేము. నూనె డబ్బా ఇంటి దగ్గర కట్ చేస్తాంటే అక్కడికి వెళ్ళి గుణపంతో నానా పాటలు పడి అయితే కట్ చేస్తున్నాం మేము. ఆ కోడిని అయితే పొల్లకు గుచ్చి కింద అరిటాకులు అయితే పెట్టుకొని దాని మీద అయితే నూనె డబ్బా పెట్టుకొని మంట వెలిగించుకొని అయితే మేమైతే మంట పెడుతున్నాం. మనం మొత్తానికి ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఫైనల్గా అయితే. ఇదేంద్రా స్వామి శవంలాగా బొగ్గులా కాలిపోయింది అనుకున్నాం. దాన్ని అయితే తీసుకొని మొత్తం శుభ్రంగా పైన అయితే తీసుకొని మొత్తం మనకి ఉల్లిపాయలు కీర దోసకాయ ముక్కలు ఉన్నాయి, నిమ్మకాయ ఉన్నాయి, అదంతా మధ్యలో పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని సట్ల అలా తీసుకొని తింటుంటే మరి నోట్లో లాలాజలం అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. మరి తీసుకొని తింటుంటే తినే వాళ్ళకే మొక్క రుచి తెలుస్తుంది, మరి చూసే వాళ్ళకి కాదు. చూస్తుంటే మరి నోరు మాత్రం మామూలుగా అయితే ఊరట్లేదు. అది నేను మా చిన్నరాజు మా వాడైతే మా తీసుకొని లాభలాభా తింటున్నాం. చుట్టుపక్కల మా వాళ్ళందరూ మాత్రం బాగా ఆదరించగా చూస్తున్నారు. ఎంత కష్టపడి మేము వీడియో చేస్తున్నానికి అయితే ఫలితం అయితే దక్కింది. మేము తిన్న చికెన్ టేస్ట్ అయితే మరి మామూలుగా మాటలైతే చెప్పలేం. అది మీరు తీసుకొని మీరు తిని చూస్తే మాత్రం చెప్పగలం. కొత్తిమీర పుదీనా అడిసి కొంచెం పెరుగు. మా వాడైతే మాత్రం సొట్ట కూడా మొత్తం కూడా దుమ్ములతో కలిపి అయితే మాత్రం నవ్వులు మింగేస్తున్నాడు. మరి మామూలుగా కాదు. మరి ఏదైనా నాకు కూడా చాలా బాగా అయితే నచ్చింది. ఆడి సట్ట తింటే తక్కువ అని చెప్పి నేను మాత్రం కోడి మొత్తంగా అయితే లాగే చేస్తున్నాను. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి.